హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ. ఈరోజు వంకాయ కూర తయారు చేస్తున్నాను. రెసిపీ దీన్ని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కుక్కర్ తీసుకోవాలి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కింది, తెల్లుల్లి వేసుకోవాలి. తెల్లుల్లి కొంచెం వేయించుకోవాలి. నెక్స్ట్ తెల్లుల్లి వేగిపోయి మినపప్పు 1 స్పూన్, ఆవాలు 1 స్పూన్, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఒక 4-5 తీసుకున్నాను, అల్లం ముక్కలు ఇవి కొంచెం వేయించుకోవాలి. వేగిపోయి ఇవి ఉల్లిపాయ ముక్కలు అన్నమాట. ఇవి గుండెగా తరిగి పెట్టుకున్నాను. ఒక 2 ఉల్లిపాయలు ఈ తాలింపులో వేసుకోవాలి. ఇవి బాగా వేగాలి, బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. కొంచెం జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలి. ఇవి బాగా వేగాలన్నమాట. నెక్స్ట్ పసుపు కొంచెం వేసుకోవాలి. పసుపు కొంచెం, కారం మీ టేస్ట్ తగ్గట్టు, సాల్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. ఇందులో మనం వంకాయ ముక్కలు తరిగి పెట్టుకొని ఉంచుకోవాలి, అవి వేసుకోవాలి. శుభ్రంగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మామూలు ప్లేట్ మూత పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. ఇలా 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఇది 2-3 నిమిషాల పాటు వేగింది. ఇందులో చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి. దీన్ని కలిపేసి కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్ కప్ప పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ ఉంచుకొని ఆపేసుకోవాలన్నమాట. ఇవి 2 విజిల్స్ వచ్చాయండి, ఆపేసాను. గ్యాస్ స్టవ్ ఆపేసాను. ఇది కుక్కర్ చల్లగా అయిన తర్వాత కప్పు తీసుకోవాలి. కుక్కర్ చల్లగా కప్పు తీసుకొని ఒక 2 నిమిషాల పాటు దగ్గరికి వేయించుకోవాలన్నమాట. కుక్కర్ చల్లగా అయిపోయిందండి, కప్పు తీసేద్దాం. దీన్నేమో గ్యాస్ వెలిగించి 1 నిమిషం పాటు దగ్గరికి వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు దగ్గరికి ఉడికించుకోవాలన్నమాట. ఇలాగా హై ఫ్లేమ్ పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికించుకోవాలన్నమాట. చాలా ఈజీగా వేరం అయిపోతుంది అన్నమాట. ఒక 2 మినిట్స్ ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది, దగ్గరికి అయిపోతుంది. అయిపోయిందండి, గ్యాస్ ఆఫ్ చేసేస్తాను. ఇలా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఆపేసుకోవాలి. బౌల్లో తీసుకుంటాను. ఎంతో టేస్ట్గా ఉండే వంకాయ కూర రెడీ అయిపోయిందండి. వంకాయ ఇగురు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది రైస్లో చాలా బాగుంటుంది, చపాతీ రోటీలో కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.